ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పై రగడ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో 10% ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు అన్నారు. ప్రభుత్వం చేసిన కుల సర్వే బూటకమన్నారు. బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ని అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. మీరు ఫెడరలిస్టిక్ పార్టీ, ఆనాడు మండల్ కమిషన్ వస్తే కమండల్తోటి దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెస్తే పాపం పాయల్ శంకర్ లాంటి వాళ్ళు శాసనసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆటలను నడవనీయకుండా దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు చూస్తూ ఊరుకోరు. బీసీలో కూడా ABCDE ఉన్నాయి. ఊరికేనే ఒక జ్ఞానం లేని లెక్క మాట్లాడితే ఏం చెప్తాము? అట్టుగా 10% అటు పోతే అంటే మీరు పెద్ద మనుషులు అర్థం చేసుకోవాలి కదా. ఇట్స్ కేటగిరైజేషన్. బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పేసి, కానీ మనం మీరు చేసినటువంటి కులగణనలో 46% బీసీలు ఉన్నారు. కానీ బీసీల కులగణనలో 46% బీసీలు ఉంటే 42 మీరు దాన్ని కుదిస్తే మళ్ళీ అంటూ 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఇచ్చేది మీరు 36%. ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలనని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నేను హెచ్చరిస్తున్నాను మిత్రులారా. బీసీ కమిషన్ పెట్టిందే భారతీయ జనతా పార్టీ, మీరు పెట్టలే. మీరు ఓబీసీ కమిషన్, ఎంబీసీ కమిషన్ మనకు ఉన్నాయి, ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు.